ఇప్పుడు రా చూసుకుందాం. అయిపోతావు, రైడర్ అయిపోతావు నువ్వు తొందరలో. నిజంగా అవుతావు బ్రో. ఓ నేను ఇంకా ఏదో పెద్దది ఏదైనా చెప్తుండేమో అనుకున్నా భయ్యా. నిజంగా మసలు ఏం కొడతాడు ఈ బ్రో దగ్గర. మీకు కావాలంటే డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా తొందరగా. నువ్వు స్టోర్ ఓపెన్ చేయి, పెద్దోడు అవుతావు. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely great. సో ఈ వీడియో ఏంటంటే, మనం లాస్ట్ టైం యమహా సండే రైడ్కి అయితే వెళ్ళినాం కదా, బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఆ వీడియోలో ఏంటంటే R15 వికాస్ ఉండే కదా బ్లూది, ఆ బైక్ ఇంకా మన బైక్ చిన్న ట్రాక్ రేస్ పెట్టుకుని ఉండే. సో ఆ వీడియో బాగా లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోస్ కొన్ని రా క్లిప్స్ అయితే పెడతా. ఎగ్జాస్ట్ చేయించిన తర్వాత నుండి మనమైతే ఇంకా డ్రాగ్ రేస్ అయితే ఎప్పుడు పెట్టలే. ఈ సండే పాసిబుల్ అయితే ఈ సండే పెడతాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో. ఇంకోటి, మన ఛానల్ 8,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు 9K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. 8,500 అరౌండ్, ఇక 8,539. సో ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. అసలు ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారని కూడా అనుకోలే నేను. స్టార్టింగ్లో ఒక 100 నుంచి 500కి రానికి ఇంకా చాలా స్ట్రగుల్ అయినండే. సో ఫస్ట్ ఏంటంటే 100 నుంచి 500 సబ్స్క్రైబర్స్ అయితే మనం గెయిన్ చేసుకోవాలి యూట్యూబ్లో. దాని తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత నుండి ఇంకా మనకి మానిటైజేషన్ వాచ్ అవర్స్ ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 4000 వాచ్ అవర్స్ ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో ఇంకా ఫస్ట్లో అయితే నేను చాలా ఇంట్రోవర్ట్. ఒక పర్సన్ నా ముందర నిల్చుండంటే ఆ పర్సన్ని పక్కకి జరగండి అని చెప్పడానికి కూడా అంత ఇంట్రోవర్ట్ ఉండే. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఐ మీన్ ఇట్లా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. మేబీ యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఇట్లా మాట్లాడేటోన్నేమో కాదేమో, మొత్తం ఇంకా ఆ ఇంట్రోవర్ట్ అట్లనే ఉండేటోన్నేమో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ తొందరగా మన ఛానల్ని అయితే 10K చేసేద్దాం. సో ఈ వీడియోలో అయితే డ్రాగ్ రేస్ అయితే ఉంటుంది. షార్ట్ వీడియో, ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంటుంది అనుకుంటా, ఐ గెస్. సో నా దగ్గర ఉన్న కెమెరా అయితే Insta360 X4. సో ఇట్లా ఉంటుంది అన్నమాట కెమెరా. ఈ కెమెరా ప్రైస్ వచ్చేసి నాకైతే కెమెరా ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 55,000 పడ్డది. యా, నా ఓన్గానే కొనుక్కున్నా. బైక్ అయితే మా ఇంట్లో ఇప్పించినారు. సో కెమెరా అవన్నీ నా ఓన్గా తీసుకున్న. కెమెరా ఇంకా యాక్సెసరీస్ మనకి మోటో బ్లాగింగ్కి ఏమేమి కావాలో అవన్నీ నా ఓన్గా తీసుకున్నా. బైక్ అయితే మా నాన్న ఇప్పించిండు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో బ్లాగ్. ఈ సైడా? ఈ బైక్స్ వెయిట్ ఉండేసరికి కరెక్ట్ లేవట్లే నాకు. V3 ఈజీగా లేస్తుంది, కానీ ఇద్దరు ఉన్నప్పుడు జాగ్రత్త బ్రో, ఏకదం కొట్టేస్తుంది వెనకకి. ఇప్పటి వరకు అయితే మనమైతే ఎగ్జాస్ట్ వేయించిన తర్వాత టన్నల్ డ్రైవ్ వేయలేదు కదా, ఇప్పుడు వేద్దాం.
సౌండా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బాగా రే. బ్రో నీకు ఎంత తెలివి లేదు భయ్యా. ఏంది నా ఇట్లా వస్తాడు? అరే ఎవర్రా మేమంతా మేము ఇప్పుడు ఆయన నాకు సైడ్కి వచ్చేస్తే నాకు ఆ ఛాన్స్ ఉండదు ఆడ నేను పోవడానికి. అరే ఇట్లా బ్రో నువ్వైతే క్రేజీ బ్రో నిజంగా. మనం 140 కొడుతుంటే నా పక్కల నుంచి వచ్చిండు. అరే ఎందుకురా, ఏం దొరుకుతుంది ఇక్కడ? నేను 140 స్పీడ్ కొడుతున్నా బ్రో. మేమిద్దరం ఉన్నాం ఆడ, టర్నింగ్ ఉంది అంటే కర్వ్ ఉంది. ఆ కర్వ్ దగ్గర మేము మరి మా బైక్ సీట్ వస్తే మరి ఈయన కూడా మధ్యలోకి వస్తే తగులుతుంది కదా. ఏంది భయ్యా, అయిపోయింది అనుకున్నా నేను. దోనోగా తూ మేరా బి కాదు బ్రో, అట్లా రావద్దు. ఆడ కరువు ఉన్నప్పుడు నా బైక్ అట్ట వంపితే నువ్వు నాకు వచ్చింది. తాజాకి వచ్చినుండే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఎట్లున్నది రైడ్ ఎక్స్పీరియన్స్? ఆ డ్రాగ్ మాత్రం క్రేజీ ఉండే కదా. నా పక్కకు వస్తున్న లీన్ మాస్టర్ అసలు ఏం పేర్లు పెట్టాలో కూడా అర్థం కాదు. 140 కొడుతుంటే మా పక్క నుంచి వచ్చి మమ్మల్ని చూస్తున్నాడు కరువు మీద. అయిపోతావు రైడర్, అయిపోతావు నువ్వు తొందరలో, నిజంగా అవుతావు బ్రో. ఓ నేను ఇంకా ఏదో పెద్దది ఏదైనా చెప్తుండేమో అనుకున్నా భయ్యా. నిజంగా మస్తు లీన్ కొడతాడు ఈ బ్రో దగ్గర. మీకు కావాలంటే డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా తొందరగా. నువ్వు స్టోర్ ఓపెన్ చేయి, పెద్దోడు అవుతావు. ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మన బాయ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. R3 ఉన్నది అక్కడ. ఇట్ ఐ విల్ షో యూ. అరే రిషి, లైట్గా షార్ట్స్ వస్తున్నాయి అంతే.
ఎంత ట్రై చేసినా దానికి మించి ఇంకా ఓట్లే అసలు. వన్ 143 అవుతుంది బ్రో, ఇంకా ఓట్లే అసలు. 143 143 అట్లా పోతుంది. ఇంకెంత ట్రై చేసినా పోతలే. అంటే టాప్ స్పీడ్ దాకా ఎగ్జాస్ట్తో ఏంటంటే ఫుల్ సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు. ఈ మాడిఫై ఎగ్జాస్ట్ మీద టాప్ స్పీడ్ పోదంట బండి. బ్రో ఒక స్పాట్లో ఆగి నేను టీవీ కిల్లర్ పెట్టుకుంటా బ్రో. పోలీసు వాళ్ళు ఉన్నారు మొత్తం. పట్టుకుంటే మాత్రం బ్యాండ్ బజా. ఇంకా ఇక్కడికి వీడియో ఎండ్ చేసేద్దాం. నేనైతే డేబీ కిల్లర్ మళ్ళీ పెట్టేసిన బ్యాక్, ఎందుకంటే ఇక్కడ కాప్స్ ఉంటారు. మీకు అసలు ఈ ఆడియో ఎట్లా క్యాప్చర్ అవుతుందో నాకైతే అర్థం కావట్లే. నేను కూడా ఎప్పుడు చెక్ చేయలే పర్సనల్గా సౌండ్ ఎట్లా వస్తుంది అనేసి. సో ఇప్పుడైతే అసలు మీకు స్టాక్ వినిపిస్తుంది సౌండ్ అయితే, బట్ డేబీ కిల్లర్ తీసినప్పుడు ఎట్లా వస్తుందో నేను కూడా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్అవుట్ చేయాలి. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, ఇక్కడికి వీడియో ఎండ్ చేసేస్తున్నాను. So see you guys on next video. Until then, be safe, ride safe, bye bye.